జగిత్యాల జిల్లా మద్దలపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆ విషాన్ని తాగింది ఓ తల్లి. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. భర్తతో విభేదాలే కారణమా? ఈ అంశానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆత్మహత్య యత్నానికి ముందు భర్తకు హారిక వీడియో కాల్ చేస్తుంది. బల్వన్ మరణానికి ముందు భర్తకు వీడియో కాల్ చేస్తుంది హారిక. గతంలో హారిక తిరుపతి మధ్య గొడవలున్నాయంటోంది ఆ కుటుంబం, హారిక కుటుంబం. మరో మహిళతో తిరుపతికి అక్రమ సంబంధం ఉందని హారిక బంధువులు ఆరోపించడం జరుగుతోంది. తిరుపతిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా మద్దలపల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆ విషయాన్ని తాగేసింది ఓ తల్లి. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. భర్తతో విభేదాలే కారణం అంటూ కూడా పోలీసులు భావించడం జరుగుతోంది. బల్వన్ మరణానికి ముందు భర్తకు హారిక వీడియో కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో హారిక తిరుపతికి మధ్య గొడవలు ఉన్నాయనేది ఆ కుటుంబం, హారిక కుటుంబం చెప్పడం జరుగుతోంది. మరో మహిళతో తిరుపతికి అక్రమ సంబంధం ఉందని హారిక బంధువులు ఆరోపించడం జరుగుతోంది. తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. హారిక అలాగే ఆమె పిల్లలకు సంబంధించి ఇద్దరికి కూడా నిజంగా ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండునేమో. ఎందుకంటే తాను బతికి తన పిల్లల్ని కూడా బతికించుకొని ఉండుంటే బాగుంటుందేమో అంటూ కూడా హారిక కుటుంబం అంటోంది. అంత కష్టం ఒక్కసారి ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో చెప్పుకున్న తర్వాత వెంటనే తీరకపోవచ్చు. లేకపోతే కుటుంబానికి చేరుకోవడం, తిరిగి తన పుట్టింటికి చేరుకోవడము, లేకపోతే పోలీసును ఆశ్రయించడం చేస్తుంటే బాగుంటూ అంటూ కూడా ఆ కుటుంబం ఒకసారి మీరు చూడొచ్చు. బోరున విలపిస్తోంది ఈరోజు ఆ కుటుంబం. ఎందుకంటే తమ కళ్ళ ముందు తాము కన్న కూతురు, అలాగే ఆమె కన్న కొడుకు కూతురు, ఈ ముగ్గురు కూడా తమ కూతురే కాదు, ఆ కూతురికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ముగ్గురు విగత జీవులుగా చూసి ఆ కుటుంబం గుండెల విసలో రోధిస్తోంది. ఒకటే చెప్పడం జరుగుతోంది, హారికకు తిరుపతి అన్యాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోని ఆ అన్యాయాన్ని తట్టుకోలేకే హారిక బల్వన్ మరణానికి పాల్పడింది అంటూ కూడా కుటుంబం ఆరోపిస్తోంది. తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తండ్రి గుండెలు బాదుకుని మరీ ఏడుస్తున్నాడు. నా కూతురు నాకు దూరం అయిపోయింది, ఎంత పని చేశావమ్మా, ఒక్కసారి తండ్రి గుర్తుకు రాలేదా, ఈ కుటుంబం గుర్తుకు రాలేదంటూ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్కి చేరుకున్న తర్వాత తమ కూతుర్ని విగత జీవిగా చూసి ఆ కుటుంబం తడడిల్లిపోయింది. రోడ్డు మీద కుప్పకూలిపోయింది ఆ కుటుంబం. ఎంత కష్టం వచ్చి ఉంటుంది. మరి ముఖ్యంగా ఒకవేళ భర్తకు అలాగే భార్యకు మధ్య ఇష్యూస్ ఉన్నాయనుకుందాం. ఏ కుటుంబంలో అయినా తగాదాలు ఉంటాయి, లేకపోతే గొడవలు ఉంటాయి, లేకపోతే ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి ఒకవేళ పరిమితికి మించి ఉన్నాయనుకుందాం. పోలీసులు లేరా, చట్టాలు లేవా? ఇవన్నీ ఉన్నాయిగా, వీటిని ఆశ్రయించవచ్చు కదా. అంత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఒక చిన్న కన్న పిల్లలకి ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే విలవిల ఆడిపోతూ ఉంటారే తల్లిదండ్రులు. అందులో నవమాసాలు కనిపించిన తల్లి. ఈ కథనం చూస్తున్న వాళ్ళలో చాలామంది తల్లులు ఉండొచ్చు. ప్రతి తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, కాన్పు వేదన ఏంటో తెలుసు. పిల్లలకు ఒక చిన్న సూది గుచ్చితే, ఒక సూదోలో ఒక చిన్న రాయి గుచ్చుకుంది అనుకుందాం, నిజంగా తల్లి ప్రాణం ఎంత విలువలాడిపోతుంది. వాళ్ళు వెంటనే కనెక్ట్ అవుతారు ఈ ఘటనకు సంబంధించి. తండ్రికి సంబంధించి ఘటన మీద వాళ్ళకి ఆ బాధ ఉండదా అంటే కనుక దాని గురించి ఇక్కడ నా మాట కాదు. ఎందుకంటే ఇక్కడ తల్లికి సంబంధించి ఆ ఘటనకు పాల్పడింది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి అన్నం పెట్టిన ఆ చేత్తో విషం ఎలా పెట్టాలనిపించిందమ్మా హారిక. అన్నం పెట్టిన ఆ మునివేళ్లతో విషం ఎలా ఇచ్చావు తల్లి అంటూ ప్రస్తుతం అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఎక్కడ తాను లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారో, తండ్రి తిరుపతి ఇంకెక్కడ ఇబ్బంది పెడతాడో అని అందుకుందో, లేకపోతే ఇంకేమైనా కారణాలేమో, కానీ హారిక బలవన్ మరణానికి పాల్పడింది. ఆమె ఒక్కరితే బలవన్ మరణానికి పాల్పడడం కాదు, ఆమె బిడ్డల్ని ఇద్దరిని కూడా
తన చేత్తో విషమిచ్చి చంపేసి తాను విషమిచ్చి మరణానికి పాల్పడింది. భార్యాభర్తకు మధ్య ఎన్ని గొడవలుంటే మాత్రం పిల్లల్ని చంపేసుకుంటారా? మీరు మరణానికి పాల్పడతారా? మన సమాజం ఇంకా అక్కడ ఉండిపోయామా? చట్టాలు ఉన్నాయని, పోలీసులు ఉన్నారని చెప్పి కనీసం ఆలోచన చేసి అక్కడ వరకు వెళ్ళలేమా? భర్త అన్యాయం చేస్తే ఆ పిల్లలేం చేశారు తల్లి? అభంశుభం తెలియని పిల్లలు, ఇంకా ఒక్కసారి చూస్తుంటే కనుక అభంశుభం తెలియని పిల్లలు ఇద్దరు కూడా, వాళ్ళకేం తెలుసు? అసలు వాళ్ళకేం తెలుస్తుంది? పాపం అమ్మ ఏదో తమకు తినడానికి ఏదో ఒక స్వీటో హాటో లేకపోతే ఇంత గోరుముద్ద పెడుతుంది అనుకున్నారే, కానీ ఆ గోరుముద్దే తమ గొంతుని పిసికేసేది, తమ గొంతులో ఉన్న ప్రాణాన్ని తీసేదని చెప్పి పాపం ఆ చిన్నారి ప్రాణాలకు తెలియదు కదా. ఆ తల్లి ఎంత కుమిలిపోయి ఉంటుంది ఆ పిల్లలకి విషం ఇచ్చిన సందర్భంలో. ఆ పిల్లలు ఎంత విలవలాడిపోయి ఉంటారు. ఈ కథనం మిమ్మల్ని కలవరపరచు. ఒక్కసారి ఆ తండ్రి ఆవేదన మీరే చూడండి, ఎలా కుప్పకూలిపోయాడు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ తండ్రి ఆవేదన ఒకసారి చూద్దాం. అది ఆ తండ్రి నిట్టనిరున కుప్పకూలిపోయాడు. తన కూతురు లేదని తెలిసి వెంటనే అక్కడ మీరు చూస్తే కనుక గుండెలు అవిసేలా, గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు. తన కూతురు, తన మనవడు, మనవరాలు ముగ్గురు విగత జీవులుగా చూసి ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అసలు ఇంతకీ అక్కడ కుటుంబం ఏమంటోంది? ఆ కుటుంబం ఏమని ఆరోపిస్తోంది? అసలు ఇంతకీ ఏం జరిగింది? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, ఆ కుటుంబం ఏమంటోంది? ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు, క్షణికావేశాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందినటువంటి దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారి కాపురానికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. తల్లి తన 2 పిల్లలకి విషం ఇచ్చి ఆత్మహత్య యత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పెగడపల్లి ఎస్ఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? ఈ పెగడపల్లికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి ముగ్గురు మృతి చెందినటువంటి ఘటన చాలా విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మదలపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక, వయసు 30 సంవత్సరాలు ఉంటాయి. అయితే భర్త వేధింపుల వల్లనే కొద్దిగా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి. దాని కారణంగానే క్షణికావేశంలో ఆమె పురుగుల మందు తాగి, ఆమెతో పాటు వాళ్ళ పిల్లలను కూడా 2 పురుగుల మందు తాగడం వలన మొన్న 13 తారీఖు తాగడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటూ మొన్న నైట్ అంటే 14 తారీఖు నైట్ రోజు హారిక మృతి చెందడం జరిగింది. ఈ చికిత్స క్రమంలోనే తర్వాత వాళ్ళ పిల్లలు అయినటువంటి కృష్ణంత్ 10 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత మాయంత లక్ష్మి అని చెప్పేసి వాళ్ళ చిన్న పాప ఉంటుంది, ఆమె 8 సంవత్సరాలు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మృతి చెందడం జరిగింది. దీని మీద వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసుని నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇంకా వివరాలు తెలియాల్సింది, తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చేస్తాం. సో మొత్తం మీద ఒక్కసారి ఆలోచిస్తే భర్త తిరుపతి ఒగ్గు కథలు చెప్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవితం సాగదీస్తున్నాడు. ఏ క్రమంలోనే ఏం జరిగిందో తెలియదు. అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా లేకుంటే అనుమానమే పెనుభూతమైందా తెలియదు. కానీ ఒక్కసారిగా హారిక తన 2 పిల్లలకి, మాయాంక అండ్ మరొక పాపకి, 2కి కూడా విషం ఇచ్చి తాను ఆత్మహత్య
యత్నం చేసింది. ఆమెను గమనించినటువంటి బంధువులు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పిల్లల మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. మొత్తం మీద కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఏం జరిగింది ఏంటి, మాకైనా వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే చెప్తే బాగుండేది, మేము కౌన్సిలింగ్ అయినా ఇచ్చేవాళ్ళము. ఏ బాధ వచ్చింది వాళ్ళకి, ఆర్థికంగా లేదు, ఒగ్గు కథలు చెప్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంటర్నల్గా ప్రతి కుటుంబంలో సర్వసాధారణం సమస్యలు రావడం, దీనికే ముగ్గురి నిండు ప్రాణాలు బలిగొవడం ఇది పరిష్కారం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వారి కుటుంబ సభ్యులు ఏమంటారో మనం అది తెలుసుకుందాము. కుమరయ్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎట్లా చనిపోయింది వాళ్ళు? ప్రతిసారి వేధించేవాడు సార్ 4 సంవత్సరాల నుంచి తిరుపతి. నిన్న ఊర్లో విచారించగా ఏమన్నారంటే ఊరు గ్రామస్తులు మనకి వేరే లవ్ అఫేర్ ఉంది, దాన్ని చూసుకొని అమ్మాయిని జీవితం నాశనం చేసిండని చెప్పారు మాకు. ఆమెకు వేరే ఆమెతో ప్రేమ వ్యవహారం ఉంది, ఈమెను అశ్రద్ధ చేస్తున్నాడు అన్నారు. అవును సార్, గత 3 years నుంచి అదే జరిగింది. పంచాయతీలు జరగలేదు సార్, పంచాయతీలు జరగలేదు, మాకు విషయం కూడా చెప్పలేదు సార్. గోప్యంగా ఆమె దాని అంతటా ఆమె బాధపడుకుంటుంది. అవును, గోప్యంగా ఉండేది. ఈయన కథలు చెప్పకపోతే ఆ వ్యవసాయం పని అంతా 6-7 ఎకరాలు మొత్తం ఆయనే చేసుకునేది. ఇంటర్మీడియట్ చేసింది, ఎడ్యుకేటెడ్. పరిస్థితి అది సార్, మీ దృష్టికి తీసుకురాలి. అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడిందా, ఏమైనా చెప్పిందా, ఈ బాధ ఉన్నది, నాకు అనుమానాలు ఉన్నాయి, నన్ను అశ్రద్ధ చేస్తున్నది అని చెప్పింది? చెప్పలేదు సార్, భయపడ్డది చెప్పడానికి. ఇప్పుడు ఎట్లుంటదంటే కుటుంబంలో మంచిగా కలిసి ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఈ అక్రమ సంబంధాలు అవి అంటే ఎక్కడ ఫ్యామిలీ బ్లేమ్ అవుతుందో ఏమో అని ఇదిగా ఆమె దాచుకుంది ఆ విషయాన్ని. కానీ ఈ రకంగా టార్చర్ చేస్తుండ్రు, నా మాట వింటలేడు, నేను చెప్పింది పట్టించుకుంటలేడు, నా పిల్లల్ని చూస్తలేడు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇట్లా ఈ రకంగా వేస్తుందని అయితే ఎప్పుడు ఊహించలేదు. ఇంత బాధ ఉంది నాకు, నన్ను మీరు పంచాయతీ పెట్టండి, నాకు చెప్పండి, ఆయనకు నచ్చ చెప్పండి ఏమన్నా చెప్పిందా అని మాకు చెప్పలేదు సార్. అట్లా మాకైతే చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తుండే నాకు చెప్పింది, కానీ నేను పిల్లలు ఉన్నారు కదా బతకాలి అని చెప్పి బుదరికిచ్చుకుంటా తోలేసిన అని ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్తున్నాడు మాకు. ఇక్కడ మీరు చెప్పండి, మీకు ఎప్పుడు చెప్పింది మీ దృష్టికి హారిక, ఎప్పుడు మాట్లాడింది, ఏమన్నది? మీ పేరేంది? నా పేరు ఒల్లెమ్మలే సార్. 12 ఏళ్ళ పెళ్లి చేసినప్పుడు తర్వాత ఏమైంది అంటే లోపల భూమి ఒప్పుకున్నాం. 3 లక్షల రూపాయలు ఇచ్చిన, 3 లక్షల భూమి ఒప్పుకున్నా. అది మన 2 గుంటల భూమి ఒప్పుకున్నా, లోపలికి భూమి ఒప్పుకున్నా. లోపలికి ఒప్పుకున్నాక 2 ఏళ్ళకి ఏం చేసినట్టు నాకు ఈ లోపలికి భూమి వద్దు, నాకు నా బిడ్డతో చెప్పి లోపలికి భూమి వద్దు, నాకు మెయిన్ రోడ్డుకుంది సార్. అంటే వ్యవసాయ భూమి రోడ్డుకున్నదే కావాలని చెప్పిండు. జైతాల అది జైతాల పిల్లట్ లోపల పిల్లట్ ఒప్పుకున్నా. లోపల పిల్లట్ ఒప్పుకుంటే ఆ భూమి వద్దు నాకు సార్, భూమి వద్దు, నాకు లోపల మెయిన్ భూమి కావాలని పెట్టాడు. మెయిన్ భూమి దాన్ని టార్చర్ వేసాడు. టార్చర్ అయితే సరే నా బిడ్డ కంటే ఎక్కువనా అని చెప్పి మెయిన్ భూమి ఇచ్చిన సార్. మెయిన్ భూమిగా ఇచ్చిన. నాకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ మా అన్నదమ్ములతో సుత కొంచెం లెక్కలు తెంపుకొని నా ఆరోగ్యం అప్పుడు బాగాలేస్తున్నా. అవుట్ రైట్ ఉండే నా చూత పరిస్థితి, అవుట్ రైట్ ఉన్నా కానీ చూత 4-5 ఏళ్ళ తర్వాత ఆయన అప్పచెప్పిన. ఏది భూమి చేసిన, భూమి దానికి రైట్ నా బిడ్డ కూడా గిఫ్ట్ చేసినాక మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఏం చేసిన, నాకు బంగారం కావాలి బంగారం పెట్టండు. మళ్ళీ 7 తులాల బంగారం పెట్టిన. అట్లా ఒకటి అయింది. 7 తులాల బంగారం పెట్టినాక మళ్ళీ ఏం చేసిన సార్, మళ్ళీ పిల్లానికి పుట్టుకోమంటే చెప్పిన మళ్ళీ ఉంటా అన్నట్టు పుట్టుకోమంటే నా కొడుకు ఏం పెడుతున్నా అని అప్పుడు టార్చర్ వేసిండు. టార్చర్ అయితే అప్పుడు తులం పెట్టిన. మా పిల్లానికి ఫుడ్ అయినప్పుడు అద్దులం పెట్టిన. వానికి 12 తులా. మన మీరు పెళ్ళైనప్పటి నుంచి కూడా మీ బిడ్డ అల్లుడు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి అన్ని పెట్టుకుంటూ వచ్చిండ్రు, మంచి సైడ్లు చూసుకుంటూ వచ్చింది, అన్ని చూసుకుంటూ వచ్చిన సార్. ఆ మరి చూద్దా ఇప్పుడు మా అల్లుడానికి చూద్దా వాని చూద్దా నాకు పేరు కావాలని పెట్టి మా బిడ్డతో వేయించిండు. అయితే ఎండి పేరు 12 తులాల పేరు సేవింగ్ చేసిన నేనే 5 ఏళ్ళ కింద. అట్లా మొన్న మా మనకు నేను పెళ్లి పట్టణాలు వేసుకున్నాం. మొన్న సార్ నా మనకు 12 తులాల పేరు వేసిన. మొత్తం మధ్యాహ్నం పైసలు అంటే 50,000 రూపాయలు ఇచ్చిన సార్. అంత 2-3 నెలల కింద. నన్ను మొదటి నుంచి చేసుకుంటే అత్తుండు. అట్లా ఏదో అక్ర సంబంధం పెట్టుకొని నా బిడ్డని ఇది చేసిండు. కానీ నా కొడుకు చెప్పలే, ఎవరికి చెప్పలే. పోనీ బిడ్డ పిల్లలు ఇంత ఎత్తారు. 10 ఏళ్ళ పిల్ల. ఇప్పుడు నాకు ఇప్పుడు 5 ఏళ్ళ అయితే 10 ఏళ్ళ పిల్లవాడు, 8 ఏళ్ళ పిల్ల. అంటే బిడ్డ బాధలో ఉన్న నాన్న ఇట్లా ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, వేరే ఆమెతో ఉన్నాడని మీకు చెప్పినప్పుడు మీరేమన్నా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిందా? ఎందుకు పిల్లలు కదా సార్, పాసిపోతారా? మేము కళాకాలం సార్, 4 కళ పోతాం. ఎప్పుడైనా కానీ పంచుకుంటారు, ఎప్పుడైనా మంచిగా ఉంటారు.
ఓసారి నాకు సుధా నమ్మించిండు నన్ను సార్. అది ఒక కొడుకు లెక్క, కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను నేను. నా కొడుకుని కంటే ఎక్కువ అని చూసుకున్నాను నేను. నచ్చిందా? నా కొడుకు కంటే ఎక్కువ తెచ్చి పెట్టిన సార్. అన్నం, కూర, మటన్, చికెన్, మందు కావాలంటే మందు, ఏదంటే అది. నా కొడుకు కంటే, నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు కాబట్టి నేనే చూసుకున్నాను అన్ని మంచి చెడు. నా కొడుకు చెప్పలే, నా కొడుకు చెప్పకుండా నా కొడుకు కంటే అంత మంచిగా చూసుకున్నాను సార్. మొత్తానికి ఎంత బాగా చూయించుకున్నా కానీ చివరికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ సోదరుని అడుగుదాం. మీ చెల్లెనా చెల్లె మీ దృష్టికి తీసుకొచ్చిందా? మీ పేరేంటి, ఏం చేస్తారు, మీకు ఎప్పుడు తెలిసింది విషయము వీళ్ళ గొడవలు అవుతున్న సంగతి? నేను యాక్చువల్గా అయితే నేను హైదరాబాద్లో ఉంటాను సార్. నేను హైదరాబాద్లో ఉంటాను. మా చెల్లెకు అంటే ఇలాంటి పొజిషన్ అంటే ఇలా ఉంది అంటే భర్త నుంచి వేధింపులు ఉన్నాయని ఇలా ఉందన్న విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళ పెళ్లిలో చెప్పినటువంటి కట్నం ఏదైతే ఉందో, కట్నకరలు ఏవైతే అన్నీ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా నాకు వేరే ల్యాండ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని అక్రమ సంబంధం పెట్టుకొని నాకు వేరే అంటే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి అంటే ఒక సోర్స్, ఇంకొక సోర్స్ కావాలి కదా, ఇన్కమ్ సోర్స్ కావాలి. దాన్ని సెకండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకొక సోర్స్ కావాలని చెప్పేసి ఈమె నాకు ఇంకా ఈ ల్యాండ్ అది ఇంకో ల్యాండ్ కావాలని, ఇంకా ఎక్స్ట్రా బంగారం కావాలని చెప్పి అక్రమ సంబంధంతో ఈమెను వరకట్న దానికి వేధింపులకు గురి చేసి ఈమెను చనిపోయేలా ప్రేరేపించడు ఆయన. ఈమె అంటే ఇప్పుడు ఈ శేషం మీ సోదరి, మీ కోడలు, అల్లుడు, మేనల్లుడు చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటారు మీరు? ప్రధాన కారణం మా చెల్లె వాళ్ళ భర్తనే. ఆమె చనిపోయి వాళ్ళ పిల్లలు చనిపోతే నాకు శత్రుశేషం అంటే శేషం అనేది ఏం లేకుండా మిగిలిపోతే నాకు నెక్స్ట్ సుమగమం అవుతుంది, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళని చనిపోయేలా ప్రేరేపించింది ఈ మనిషి. ఆమె చనిపోవడానికి మెయిన్ కారణం ఈయననే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు చాలా మానసిక వేదన భరించి, అంటే ఆమె ఎంత మానసిక క్షోభ భరించి ఉంటే ఆమె చనిపోవడమే కాకుండా ఇద్దరు పిల్లల్ని చంపేంత ఎంత క్షోభ భరించిందో. మొత్తం మీద చూశారు కదా, ఈ పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే అడిగినన్ని కట్న కానుకలు ఇచ్చాం, బంగారం ఇచ్చాము, అడిగిన కాడికి ఫ్లాట్ ఇచ్చాం జగిత్యాల జిల్లా కేంద్రంలో. అయినప్పటికీ కూడా ఇలా తరచూ వేధింపులు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకుంది, ప్రేరేపించిండ్రు అని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏం జరిగింది, అసలు అక్కడ ఎందుకు ఇట్లా జరిగింది, న్యాయం కావాలని వారు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసులు సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి వేరే అమ్మాయికి నష్టం జరగద్దు అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందినటువంటి హారిక, తిరుపతి దంపతులు అన్యోన్యంగానే కలిసి ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏమైందో తెలియదు, కానీ తల్లి తన పిల్లలకి విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే ఒక్కసారిగా కలకలం రేపుతుంది. హారిక భర్త ఉన్నాడు తిరుపతి, మీరే కదా తిరుపతి ఏం జరిగింది అసలు? మీకు 12 ఏళ్ల కింద పెళ్ళైంది కదా, ఎందుకు గొడవలు వచ్చినాయా? పెద్ద మనుషుల దగ్గరికి పంచాయతీకి పోయినరా? ఏమైంది అసలు? 2015లో మాకు పెళ్ళయింది. పెళ్ళైన అక్కడికి వెళ్ళి మేము ఇప్పటికీ ఏ గొడవ పెట్టుకోలేదు, ఎవరితో చెప్పలేదు, ఏ మాట రాలేదు, మంచిగా కలిసి ఉన్నాం. ఇప్పటిదాకా అది చనిపోయే ముందు కూడా ఏమన్నా నాకు చెప్పలేదు, ఏమైనా జరిగిందని చెప్పలేదు. గురువారం నాడు పొద్దున పొలం కాడ మా బావ నేను మందు కొట్టి వచ్చినాక అన్నం వండింది, ఇద్దరికి అన్నం పెట్టింది, అన్నం తిన్నాం. నేను కథ కోతున్నా అని మధ్యాహ్నం 1 గంటకు జనగం కథ కోతున్నా. కారు పట్టుకొని మేము అందరం పోతున్నాం. కథ కోయేటప్పుడు మధ్యాహ్నం కూడా ఫోన్ చేసింది, పొద్దున 10కి తిన్నావు అన్నం, మళ్ళీ తిన్నావా, ఆకలి అయితే లేదు అన్నది. కరీంనగర్ దాటినాక చేసింది. ఇంకో కొంచెం దూరం పోయినా కూర్చున్న వాళ్ళకి వెనక మళ్ళీ చేసింది. తిన్నావా అంటే నేను తినలేదు, ఇంకా అడికి వెనక తింటా, లేట్ అవుతుంది పోవాలని పోయినాక ఆడికి వెనక మళ్ళీ ఫోన్ చేసి చేరిరా అంటే ఇప్పుడే కారు దిగుతున్నాం. ఈ ఆడికి తిన్నావా అంటే తినలేదు, ఇక ఆడికి చికెన్ అడుగుతారట. తింటా అని చెప్పిన మళ్ళీ కొంచెం పోయినాక 10 నిమిషాలకు వీడియో కాల్ చేసి ఎడతాను. ఏమైంది అంటే కట్ చేసినాక మా బాబు ఫోన్ చేసి, వీడియో కాల్ ఏమన్నా రికార్డు ఉందా మీ దగ్గర? మాట్లాడి వీడియో కాల్ చూసిన 1 నిమిషం మాట్లాడింది. ఏమైంది ఎడుతున్నావు అంటే ఏం చెప్పలేదు. సడన్గా కట్ చేసినాక నాకు బాగా బాధ అనిపించి మా బాబుకు ఫోన్ చేసిన. బాబు ఏడున్నావు అంటే పొలం కాడ నుంచి ఇంటికి వస్తున్నాను. పో అది ఇంటికాడ ఎడుతుంది, ఎందుకు ఎడుతున్నాక మా బాబు వెంటనే నీరు కాచిన ఇంటికి కొరకు వచ్చేసరికి మళ్ళీ అయితే లిఫ్ట్ చేయలేదు. 2-3 సార్లు చేయంగా మళ్ళీ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేసింది. మందు డబ్బా చూపిస్తాను, పిల్లలు చూపిస్తాను. మా బాబు అప్పటికే ఇంటికి వచ్చిండు. బాబు ఏమైతుంది బాబు వచ్చిండు, ఏడుచుకుంటూ బయటకు వచ్చిండు, కార్లు తీసుకొని వచ్చిండు. ఇక అంటే దీనికి ఆత్మహత్యకి మీరే ప్రధాన కారణమని ఆమె బంధువులు, తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే మీకెవరి మీద అనుమానం ఉందా? ఏంది అసలు, ఏం చెప్తారు మీ సమాధానం? 2015 పెళ్ళి అయిందంటే వాళ్ళతో నేను మంచిగానే ఉన్నా. వాళ్ళందరికీ తెలుసు నా గుణం ఎట్లా ఉంటుందో. మా అత్తకు, మా మామకు, మా బామ్మడికి
నా గుణం ఎట్లా అందరూ తెలుసు. నేను దాన్ని ఏమని ఇప్పటికి ఒక్క మాట ఒకటే చెంపగొట్టలేదు. గ్రామంలో ఎవరన్నా వేధింపులకు గురి చేసిండ్రా, ఏమన్నా ఇబ్బంది ఉందని మీకు చెప్పిండ్రా? అందరితోటి మంచిగా ఉంది. మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరితోటి అందరితోటి మంచిగా ఉన్నది, అందరితోటి కలిసే ఉన్నది. ఇవ్వలేమని దానికి ఏమైందో ఎటు అర్థం అవుతుంది నాకు ఇప్పటికి. మీరు ఏం కోరుకుంటారు? పోలీసులకు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు 2 పిల్లలు, ఒక భార్య, ముగ్గురు మీ కుటుంబంలో ముగ్గురు చనిపోయిండ్రు. దీనికి సంబంధించి పోలీసులను మీరు ఏం కోరుకుంటారు, ఏం పెట్టుకుంటారు? నా జీవితం ఏంది, నాకు కూడా ఈ జీవితం కూడా నాకు అది చాలా, నాకు అంతే. నాకు అట్లా కాదు కానీ పరిష్కారం ఉంటది, దానికి కారణం ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం. లైఫ్ అయిపోయింది, వాళ్ళు పోయినాక నేను ఉండలేను ఇక. చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి, ఆవేదనపూరితమైనటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. అన్యోన్యంగా ఉన్నాము, ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివింది, భర్త ఒగ్గు కథలు చెప్తూ ఊరూరు తిరిగినప్పటికీ కూడా వ్యవసాయాన్ని ఒంటి చేతితో నడుపుతుంది, పిల్లలకి చదువుని చెప్పించే బాధ్యతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో తను తట్టుకోలేకపోతున్నా ఈ జీవితం తన భార్య పిల్లలు లేనప్పుడు నాకెందుకు అని చెప్పి మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV.